మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. సో ఈరోజు మనము ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాము. ఎంతోమంది ఫేస్ చేసే సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. సో ముఖ్యంగా మన బరువంతా మన మోకాళ్ళు మోస్తూ ఉంటాయి కాబట్టి, వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి మనకి ఎక్కువగా మోకాళ్ళలో అరుగుదల ఉండే అవకాశం ఉందన్నమాట. సో అదర్ జాయింట్స్ కంటే కూడా ఆస్టియోఆర్థరైటిస్లో ముఖ్యంగా ఈ డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ లో ముఖ్యంగా ఈ మోకాళ్ళ మీదనే మనకి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పులతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేకుంటారు. వాళ్ళు నడిచేటప్పుడు కొన్ని సౌండ్స్ కూడా వస్తుంటాయి, క్రిపిటస్ అంటాం అనమాట. అలా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అక్కడంతా శూన్యంగా ఉన్నట్టు ఉంటుంది, అంటే ఖాళీగా ఉన్నట్టు ఉంటాయి రెండు మోకాళ్ళు, ఏమీ స్పర్శ లేకుండా అలా ఉంటుంది అనమాట. కొంతమందికి వాపుతో కూడిన నొప్పి ఉంటుంది. సో మనము ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా ఈ డీజనరేటివ్ జాయింట్ డిసీజెస్లో ముఖ్యంగా మనము చెప్పుకునేది ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. ఆయుర్వేదంలో సంధిగత వాతంతో పోలుస్తారు. సో ఈ నొప్పులు ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళు నడక ఇలాంటివి ఎక్కువ చేయకుండా కొంతవరకు రెస్ట్ తీసుకుంటే మంచిదన్నమాట. అలాగని కంప్లీట్గా రెస్ట్లో కూడా ఉండకూడదు. జాయింట్స్ అప్పుడప్పుడు మోటిలిటీ కూడా ఉండాలన్నమాట. అంటే మనం కొంతవరకు వాకింగ్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా చేయకూడదు అనమాట. అంటే ఎక్కువగా చేయడం వల్ల కూడా వాతం అనేది అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంది. సో కొంత రెస్ట్ ఇస్తూనే కొంత పరిశ్రమ కూడా చేస్తూ ఉండాలన్నమాట. సో అంతేకాకుండా పైన మనం ఎక్స్టర్నల్గా ఈ అఫెక్టెడ్ జాయింట్స్లో ఎక్స్టర్నల్గా ఎనీ ఆయిల్, మీరు నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవ నూనె కానీ ఎనీ ఆయిల్ కొంత వెల్లుల్లి, కర్పూరం లాంటివి వేసి మరిగించి తయారు చేసి పెట్టుకొని అది ఎక్స్టర్నల్గా రబ్ చేయడం వల్ల కూడా చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది అనమాట నొప్పుల నుండి. సో ఇంటర్నల్గా ఒక చిన్న మెడికేషన్, ఒక పాలీహెర్బల్ ఫార్ములేషన్ నేను చెప్తాను. అది చాలా వరకు ఈ ఆస్టియోఆర్థరైటిస్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో మనము ఇందులో ఒక 4 హెర్బ్స్ తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ హెర్బ్ వచ్చి జాయింట్ పెయిన్స్లో అశ్వగంధ చూర్ణం అనమాట. సో అశ్వగంధను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటాం, ఒక బెస్ట్ హెర్బ్ అనమాట ఇది. సో ఇదేంటంటే మనకు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే నొప్పిని వాపును తగ్గించే గుణం మనకు ఈ అశ్వగంధకు ఉందన్నమాట. మన బాడీలో మన జాయింట్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూనే సిఆర్పి లెవెల్స్, అంటే ఒక ఇన్ఫ్లమేటరీ మార్కర్ బ్లడ్లో చాలా మందికి ఎలివేట్ అయి ఉంటుంది అనమాట. దాన్ని కూడా తగ్గించే గుణం అశ్వగంధకు ఉందన్నమాట. మన స్ట్రెస్ని తగ్గిస్తుంది, మంచి నిద్రను కలగజేస్తుంది. అలాంటి అశ్వగంధ చూర్ణాన్ని మనము ఒక పాట తీసుకుందాం అనమాట. నెక్స్ట్ దూలగొండి అని దొరుకుతుంది అనమాట మనకి. కపికచ్చు అంటాం సాంస్క్రిట్లో, మ్యూకినా ప్రూయన్స్ అంటారనమాట. సో ఈ దూలగొండి గింజల విత్తనాల, ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని మనం తీసుకోవాలి. ఇదేని ఆయుర్వేదిక్ హెర్బల్ స్టోర్స్లో మీకు దొరుకుతుంది అనమాట. తెలుగులో మనం దూలగొండి విత్తనాలు అంటాము. సో కపికచ్చు అని మనం సాంస్క్రిట్లో అంటాం అనమాట. సో ఇది ఒక పార్ట్. సో ఈ దూలగొండి ఒక పార్ట్. తర్వాత నెక్స్ట్ మూడో హెర్బ్ మనం ఏం తీసుకుంటామంటే, మీ ఇంట్లో దొరికే నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ, ఆ నువ్వుల చూర్ణాన్ని ఒక పార్ట్ తీసుకుంటాం అనమాట. లాస్ట్ వచ్చి బలా చూర్ణం. బలా అంటే మనకి తుత్తూరు బెండ అంటాం మన తెలుగులో. సో ఈ బలా చూర్ణాన్ని కూడా ఒక పార్ట్. సో ఈ 4 చూర్ణాల మిశ్రమాన్ని మనం తయారు చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో ఉంచుకోవాలన్నమాట. సో ఆ 4 చూర్ణాలు ఏంటంటే అశ్వగంధ చూర్ణము, 2 దూలగొండి విత్తుల చూర్ణము, 3 నువ్వుల చూర్ణము, 4 బలా చూర్ణం. సో ఈ 4 ఈక్వల్ ప్రపోర్షన్లో మనం తీసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా ఈ చూర్ణాన్ని 3 గ్రామ్స్ మార్నింగ్, 3 గ్రామ్స్ ఈవినింగ్, అంటే 3 గ్రామ్స్ అంటే మనకు ఒక హాఫ్ స్పూన్ వస్తుంది. హాఫ్ స్పూన్ ఒక చిన్న 100 ml ఆఫ్ మిల్క్లో కలుపుకొని ఉదయం ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోవడం వల్ల చాలా వరకు మోకాళ్ళ నొప్పులు అనేటివి తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇది చాలా బల్యము రసాయనం అంటారు ఆయుర్వేదంలో. సో ఇది బోన్ టిష్యూ కొంచెం రెజ్యునేట్ అయ్యేదానికి సహాయపడుతుంది. ఈ హెర్బ్స్ అన్ని బోన్ టిష్యూను రెజ్యునేట్ చేసేదానికి సహాయపడతాయన్నమాట. సో అందరూ ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు, ఈ నొప్పులతో బాధపడే వాళ్ళు. ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్, అంటే ఎక్కువ వయసు అయిపోయినాయి, అంటే 65+ ఉండే వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇది పాలలో కలుపుకొని తీసుకుంటే చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంతమందికి పాలతో అలర్జీస్ ఉంటాయి, అంటే పాలు వాళ్ళకి పడవన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రము కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇది ఒక హాఫ్ స్పూన్ రెగ్యులర్గా ఉదయం ఒకసారి, నైట్ ఒకసారి, భోజనం చేసిన తర్వాత ఒక గంటకి తీసుకోవడం వల్ల చాలా వరకు నొప్పులు అనేటివి తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఈ మిశ్రమాన్ని మనం ఒక నెల నుంచి నెలన్నర వరకు
రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా వరకు మోకాలు నొప్పులు తగ్గే అవకాశం ఉంది. సో మనం ఎక్స్టర్నల్గా ఈ ఆయిల్స్ అప్లై చేయడంతో పాటు ఇంటర్నల్గా ఈ పాలీహెర్బల్ చూర్ణాన్ని ఒకసారి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా వరకు నొప్పులు తగ్గే అవకాశం ఉంది. సో అవసరమైన వాళ్ళు ఈ రెమెడీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనము ఈ మోకాళ్ళ నొప్పులకు అనేక రకాల ఆయిల్స్ రాస్తూ ఉంటాము. ఈ చెప్పిన పాలీహెర్బల్ కాంబినేషన్స్ వాడుతూ ఉంటారు. ఇలా వాడినా కూడా కొంతమందికి ఉపశమనం కలగదు. ఎందుకంటే వాళ్ళు క్రానిక్ అయిపోయి ఉంటుంది, ఆ డిసీజ్ అనేది సెటిల్ అయి ఉంటుంది బాడీలో. అలాంటి వాళ్ళు కొన్ని పంచకర్మ థెరపీల ద్వారా చాలా వరకు వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది అనమాట. అంటే లోకల్గా చేసే జానుబస్తి అనే ప్రక్రియ ద్వారా వాళ్ళకి చాలా వరకు ఈ మోకాల నొప్పులు తగ్గే అవకాశం ఉందన్నమాట. సో అంతేకాకుండా కొన్ని రకాల ఔషధయుక్త దారలు జాయింట్స్, ఆ డీజనరేటివ్ జాయింట్స్లో రెగ్యులర్గా కొంత ఎత్తు నుండి రెగ్యులర్గా పోయడం వల్ల కూడా చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. కొన్ని రకాల బస్తి కర్మలు అంటే ఇంటర్నల్గా ఇచ్చే కొన్ని రకాల ఘృతాలు అంటే మన మెడికేటెడ్ గీస్, ఆయిల్స్ కొన్ని ఇంటర్నల్గా ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు లూబ్రికేషన్ అయ్యి ఆ జాయింట్స్ అనేటివి ఫ్రీ మూమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ మెడికేషన్తో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్తో తగ్గనప్పుడు తప్పకుండా ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మోకాలు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అనమాట. థ్యాంక్ యూ.